ఈ విశ్వంలో శివుడు మరియు శక్తి అనేవి విడదీయరాని శక్తులు. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేదు. ఈ కథ ఆ ప్రేమ, ఆ కోపం, ఆ త్యాగం గురించి. దక్షుడు అనే రాజుకు సతి అనే కుమార్తె పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచే శివుడిపై భక్తి కలిగి ఉండేది. సతీదేవి తన తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ శివుడిని వివాహం చేసుకుంది. వారు ఆనందంగా జీవించారు. ఒకరోజు దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాడు, కానీ శివుడిని ఆహ్వానించలేదు. ఇది సతీదేవికి చాలా బాధ కలిగించింది. తండ్రి అవమానం చూసి సతీదేవి ఆగ్రహంతో యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త విన్న శివుడు కోపంతో తాండవం చేశారు. ప్రపంచం కంపించింది. శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తిరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ భాగాలు భూమిపై పడిన చోట్లే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఈ శక్తి పీఠాలు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా పవిత్ర స్థలాలుగా మారాయి. ప్రతి పీఠం ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. ఈ కథ మనకు ప్రేమ, భక్తి, త్యాగం యొక్క గొప్పతనం చెబుతుంది. శివుడు మరియు శక్తి ఎప్పటికీ మనతోనే ఉంటారు. శివశక్తుల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ 51 శక్తి పీఠాల్లో మీకు దగ్గరలో ఉన్నది ఏది? కామెంట్ చేయండి.